హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి 2 రోజుల వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి. 4th and 5th మే అనమాట. నేను చాలా సన్నగా అయిపోయిననే ఫీలింగ్ వస్తుంది, కానీ ఈ వీడియోస్లో చూసుకుంటే అంత సన్నగా ఏమీ అవ్వలేదు అని అనిపిస్తుంది. బేసిక్గా నేను ఈ మధ్యన పొద్దున సాయంత్రం కూడా వాకింగ్కి వెళ్తున్నాను. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్తా ఉన్నాను కదా, పొద్దున సాయంత్రం వాకింగ్కి వెళ్తున్నాను. 10,000 స్టెప్స్ కంపల్సరీగా వేస్తున్నాను. వాకింగ్కి నేను ఎక్కడికో వెళ్ళనండి, మేడ మీదకి వెళ్తాను అనమాట. వాకింగ్ చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే నేను మొక్కల్ని చూసుకుంటాను. మిల్లీ బగ్స్ బాగా పట్టేశాయి మొక్కలకి. అసలు ఇవి ఇలా పురుగులు తీస్తూ ఉంటే బేసిక్గా నాకు ఇలాంటివంటే చాలా చిరాకు. అయినా కానీ మొక్కలు వలన వీటిని ముట్టుకోవడము అలాంటివి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ రోజున నేను చెప్పాను కదా, నా బాస్ని అడిగితే ఒక పెస్ట్ కంట్రోల్ చెప్పారనమాట తను. అది ప్లస్ స్ప్రేయర్ 2 ఆర్డర్ చేశాను. అవి ఎప్పుడు వస్తాయా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. వీటికి స్ప్రే చేస్తే అసలు అవి ఎంత మంచిగా చచ్చిపోతాయా అనేది చూడడం కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. ఈ పురుగుల వల్ల ఎన్ని మొక్కలు చచ్చిపోయినాయో ఇప్పటి వరకు. బయట నుంచి పెస్ట్ కంట్రోల్ చేయించవచ్చు, కాకపోతే 800 రూపీస్ తీసుకుంటారు. అది ఒక్కటే ట్రిప్కే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఆర్డర్ చేసింది అయితే ఎంత 600 ఎంతో అయ్యింది అంతే. స్ప్రేయర్ బాటిల్ అలాగే పెస్ట్ కంట్రోల్ లిక్విడ్ అనమాట. ఈ రెండిట్లకి 600 అలా అయ్యింది. వచ్చిన తర్వాత చూసి ట్రై చేసి మీకు చెప్తానండి అసలు అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. ఇక్కడైతే నిన్నటి వీడియోలో చూశారు కదా, సాయంత్రం పప్పులు అవన్నీ నానపెట్టానని చెప్పాను కదా. ఇప్పుడైతే ఇంకా ఈ పప్పుల్ని ఉడకపెడుతున్నాను అనమాట. నేను ట్రైప్లై వాడుతున్నాను కదా కుక్కర్స్. ఇది నార్మల్ స్టీల్ది అనమాట, చిన్న కుక్కరు. పెద్ద కుక్కర్ వచ్చేసి ట్రైప్లై. అయితే ఎప్పుడైతే మనం స్టీల్లో వాడతామో అవి మనం సిమిల్లో పెట్టుకోవాలంట. ట్రైప్లై అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టొచ్చు. ప్యూర్ స్టీల్ అయితే కనుక కంపల్సరిగా సిమిల్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలంట. ఇది నేను ప్రెస్టీజ్లో తీసుకున్నాను కాబట్టి వాళ్ళు చెప్పారు నాకు. లేదు అని అంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయంట. నేను అన్నమే కాదు, ఇలాంటి పప్పులు ఉడకబెట్టినా ఏం ఉడకబెట్టినా కంపల్సరిగా సిమిల్లోనే ఉడకబెడతాను, లేకపోతే మాడిపోతుందేమో అని భయం. నేను ఇలాగ ఒకసారి గిన్నెని మార్చేసి దాన్ని ఎక్స్చేంజ్ కూడా చేసి ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ స్టీల్లో అవి మాడింది అని అంటే ఇంట్లో వాసన 2-3 రోజులకి అసలు పోదు. నేను ఏమన్నా చిమ్నీ ఆన్ చేస్తానా అంటే అది కూడా ఆన్ చేయను. అట్లీస్ట్ అదంతా సక్ చేసి బయటకు వదిలేస్తుంది అని అనుకోవడానికి. నేను ఇలాంటి తింగర పనులన్నీ చేస్తూ ఉంటాను అనమాట. మాడిపోయినా వాసన రాదు నాకేంటో. ఒక్కొక్కసారి పక్కన వాళ్ళ ఇంట్లో ఎక్కడో మాడిపోతుంది అని అనుకునే రకాన్ని నేను. ఏంటో తెలియదు కానీ అలా. ఇప్పుడైతే అసలు నేను కుకింగే చాలా తగ్గించేసాను కదా. కాకపోతే ఇవన్నీ తినడం వలన ఇంచ్ లాస్ అయితే చాలా బాగా అయ్యానండి. నేను 9th మేకి కంపల్సరిగా వెయిట్ చూసుకుందామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే అప్పటికి నాకు 2 months కంప్లీట్ అవుతుంది కాబట్టి. కానీ 2 months చేస్తే సరిపోదు. ఆల్మోస్ట్ నేను ఒక 40 years బాగా తినేసి ఓన్లీ 2 monthsలోనే సన్నగా అయిపోవాలి అని అంటే అది హైలీ ఇంపాసిబుల్ కదండి. కంపల్సరిగా కొన్ని ఇయర్స్ పడుతుంది. నేను ఇంత అవ్వాలి అని అనుకున్నాను, దాన్ని రీచ్ అవ్వడానికి డెఫినెట్గా కొన్ని ఇయర్స్ అయితే పడుతుంది. కానీ కన్సిస్టెన్సీతో చెయ్యాలి అని అయితే డిసైడ్ అయ్యాను. బయట తినట్లేదా అంటే డెఫినెట్గా తింటున్నానండి. కానీ ఏం తింటున్నాను అని అంటే సాబుదానా కిచడి, ఏమన్నా కూరలు ఇలాంటివి మట్టుకే తింటాను అనమాట. నేను ఇప్పుడు ఇంట్లో కూడా కూరలు వండుతున్నాను కదా అప్పుడప్పుడు. అంటే 2 monthsలో హార్డ్లీ ఒక 3-4 times వండుంటాను అంతే అనమాట కర్రీస్. అవి కూడా తింటూ ఉంటాను అనమాట. మ్యాక్సిమం ఎక్కువ ఫ్రూట్స్, వాటరు ఇలాంటివి తాగుతున్నాను. దాంతోపాటు కొన్ని రకాల జ్యూస్లు ఇలాంటివి తాగుతున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యన క్యారెట్ కీరా ఇలాంటి జ్యూసులు కూడా తాగుదామని డిసైడ్ అయ్యాను. అసలు చూడాలి అది మనం తాగగలుగుతామా లేదా అనేది. బేసిక్గా హెల్దీ ఫుడ్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి. అంటే అవి టేస్ట్ ఉండదు, బాగోదు అని చెప్పి. నాకు కూడా స్టార్టింగ్లో అలాగే అనిపించేది. స్టార్టింగ్ అది ఇప్పటికి కూడా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నేను తీసుకెళ్ళే ఫుడ్ చూసి అయ్య బాబోయ్ ఇప్పుడు ఇదే తినాలా అని అనిపిస్తుంది. కానీ తర్వాత రియలైజ్ అవుతాను, ఇదే తినాలి నేను, ఇది కాకుండా ఇంకా ఏమీ తినొద్దు, దేనికి టెంప్ట్ అవ్వద్దు అని అయితే డిసైడ్ అవుతాను అనమాట. కానీ తప్పకుండా నేను అదే తింటూ ఉంటాను, మళ్ళీ అదే చేస్తూ ఉంటాను అనమాట.
సో నాకు అలా అలవాటైపోయింది. ఇవి మంచిగా ఉడికిన తర్వాత నాకు ఈ అన్ని పప్పుల్లో కంటే ఇష్టమైంది ఏంటో తెలుసండి, కొంచెం స్వీట్నెస్ ఇచ్చే మన పల్లీలు అనమాట. నాకు పల్లీలు అంటే చాలా ఇష్టము. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, మినిమం 8 hours నానబెట్టిన తర్వాత బాయిల్ చేస్తే వీటిని తిన్నా కానీ మనకి డైజెషన్ ప్రాబ్లం రాదు అని చెప్తూ ఉంటారు చాలామంది. డైటీషియన్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు కదా. మిల్లెట్స్ కూడా అలాగే మినిమం 8 to 12 hours నానబెట్టాలంట. నార్మల్ పప్పు కూడా వండుకునేటప్పుడు 4 hours ముందర నానబెట్టుకొని పప్పు వండుకుంటే చాలా మంచిగా డైజెస్ట్ అవుతూ ఉంటుందంట. నేనైతే ఇవి మినిమం 8 hours నానబెట్టాను. సో ఇంకా బాక్స్ పెట్టేసుకున్నాను కదా, ఆఫీస్కి వెళ్ళిపోయానండి. ఇంకా తర్వాత నేనైతే ఏమీ షూట్ చేయలేదు. నాకు కూడా ఇంకా టైం సెట్ అవ్వట్లేదు, పనమ్మాయి రాలేదని చెప్పాను కదా. ఆఫ్టర్ 3 days మళ్ళీ ఈరోజు ఆఫీస్కి వెళ్ళాను. కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంది, ప్లస్ కొంచెం బిజీగా కూడా ఉన్నాను అనమాట. ఇది ఇంకా నెక్స్ట్ డే. బేసిక్గా నేను ఈ మధ్యన మా ఇంట్లో ఒక వీడియో కొన్ని రోజుల కిందట, మంత్స్ కాదులేండి, కొన్ని రోజుల కిందట ఒక వీడియో అప్లోడ్ చేశాను. 10 years తర్వాత మళ్ళీ నేను రీస్టాక్ లాగా చేస్తున్నాను ఇంట్లో అని చెప్పి. అందులో భాగంగానే కిచెన్ కౌంటర్ని కొంచెం సెట్ చేశాను. బేసిక్గా నాకు కొంచెం ఒక 50% మా అమ్మకున్న దాంట్లో ఒక 50% నాకు కొంచెం క్లెన్లీనెస్ ఉందన్నమాట. ఆ క్లెన్లీనెస్ వలన ఇదివరకు నేను ఏది కూడా బయట పెట్టేదాన్ని కాదు, అన్నీ లోపలే ఉండేవి. ఇప్పుడు నేను ఎప్పుడైతే వీడియోస్ షూట్ చేయడం స్టార్ట్ చేశానో ఆ మూమెంట్లో కొన్ని వీడియోస్ చూడడం వలన వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని అలా ఇలా చేసి కొంచెం ఇప్పుడు మారుతున్నాను. ప్లస్ నేను ఇలా సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకొకటి ఏంటంటే, మేబీ అందరి గురించి నాకు తెలీదు, కాకపోతే నేనేంటి అని అంటే ఇలా పెట్టుకున్న తర్వాత కూడా ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. ప్రతిరోజు క్లీన్ చేస్తాను నేను. వీటిని తీసి తడిగుడ్డతో తుడిస్తే పోతాయని చెప్పి తడిగుడ్డతో తుడవకుండా డ్రై క్లాత్తో తుడిసేసి మళ్ళీ యాజ్ యూజువల్గా అక్కడ పెట్టేస్తాను అనమాట. నాకు ఎందుకో తెలీదు, ఇలాగ అలవాటు అయిపోయింది. ఇలాగ నేను ఓన్ హౌస్కి వచ్చిన తర్వాతే కాదు, రెంట్ హౌస్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసేదాన్ని. కాకపోతే కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చాదస్తం అంటారు కదా, చేసిందే చేసి అది ఎక్కువైపోయింది. కాబట్టి కొంచెం నీరసంగా ఉంటుంది. కానీ ఇంత పని చేసి ఆ ఇంటిని ప్రశాంతంగా చూసుకుంటే ఎంత మంచిగా అనిపిస్తుందో కదండి. లాస్ట్ 3 days మా లక్ష్మి రాలేదు కదా, అప్పుడు నేనే చేసుకున్నప్పుడు అంతా అబ్బా ఇది ఎందుకు రాలేదు, ఇన్ని రోజులు వెళ్ళింది అని అనుకున్నాను. కానీ నా చేతులతో నేను చేసుకుని ఆ ఫీల్ ఉంటుంది చూసారా, అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో కదండి. నేను కొన్నిలాగే ఆలోచిస్తూ ఉంటాను ఎక్కువగా, కానీ ఏంటో నాకు అలా అలవాటు అయిపోయిందనమాట. ఇంకా కౌంటర్ టాప్ని అంతా క్లీన్ చేసేసి గ్యాస్ని కూడా తుడుస్తున్నాను. యాక్చువల్గా గ్యాస్ చాలామంది ఇది ఉంటుంది కదా లైజాయిల్, దాంతో తుడుస్తారు. నేనైతే తడిగుడ్డతో తుడిసేస్తాను. ఇంకొకటి ఏంటంటే సోప్తో కూడా కడుగుతూ ఉంటారు. స్టీల్దైనా గ్లాస్ అయినా మనం స్క్రబ్ చేస్తాం కదా, స్క్రబ్ చేసినప్పుడు ఆ స్క్రబ్ గీతలు పడతా ఉంటాయి కదండి. ఎందుకో నాకు అంత మంచిగా అనిపించదు. అందుకని చెప్పేసి నేను అసలు ఆ స్క్రబ్ గట్ట ఏమీ చేయను మా గ్యాస్ మీద. జస్ట్ నేను తడిగుడ్డతో తుడుస్తాను. ఒకవేళ ఏమైనా నూనె అలాంటివి ఏమైనా స్ప్లిట్ అయ్యాయి అని చెప్తే, ఒకవేళ అది ఏమన్నా కనిపిస్తే జస్ట్ సర్ఫ్ కానీ మనం బట్టలు వాషింగ్ మెషిన్ లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ వాటర్లో ఒక్కసారి క్లాత్ని పిండేసి ఆ క్లాత్తో తుడుస్తాను అనమాట. ఒక 2-3 times అలా తుడుచుకుంటే మంచిగా అనిపిస్తుంది. ప్లస్ గీతలు కూడా పడకుండా ఉంటుంది అని అనిపిస్తుంది. ఇది నేను ఫాలో అయ్యేదన్నమాట. స్టీల్ స్క్రబ్ కానీ నార్మల్ స్క్రబ్ కానీ అవి ఏమన్నా యూస్ చేస్తే గ్లాస్ మీద కానీ స్టీల్ పొయ్యిల మీద కానీ ఆ గీతలు పడిపోతూ ఉంటాయి కదా. 10 years అయింది పొయ్యి కొనుక్కొని, చిన్న బర్నర్ ఒక్కటే పని చేయట్లేదు. ఒకటే కాదులేండి, అది చాలా పెద్ద ప్రాబ్లము. ఎందుకు పని చేయట్లేదు 2 years నుంచి అది నాకు కూడా తెలీదు. ఇప్పటి వరకు దాన్ని నేను బాగా చేయించలేదు. ఏంటో మొన్న ఒకసారి పనిగట్టుకుని ఫోన్ చేశాను,
లాస్ట్ టైం వచ్చిన ఆయన నెంబర్ కలవట్లేదు అనమాట. ఇంకా నెక్స్ట్ టైం ఎవరైనా సిలిండర్స్ తీసుకొని వస్తారు కదా, ఇంకా వాళ్ళని అడుగుదాంలే అని చెప్పి లైట్ తీసుకున్నాను అనమాట. ఊరమ్మట వచ్చే వాళ్ళు కూడా ఉంటారండి హైదరాబాద్లో, కాకపోతే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అని నేను అనుకుంటాను. నేనే కాదు, అందరం జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎవరిని నమ్మి మనల్ని ఇంట్లోకే పిలవకూడదండి బాబు, అది మనకే రిస్క్. ఇక్కడైతే ఇంకా మొత్తం పనంతా అయిపోయింది. ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఈరోజు 5th మే. ఇంకా క్లీన్ చేస్తున్నాను కదా, గ్యాస్ గట్టంతా క్లీన్ చేసేసిన తర్వాత లాస్ట్కి సింక్ క్లీన్ చేస్తాను అనమాట. ఇది క్లీన్ చేశాను అని అంటే ఇంకా నేను స్నానం చేయడానికి వెళ్తాను అని అర్థము. మొక్కలకి నీళ్ళు పోస్తాను, మధ్యలో కారిడార్లో మొక్కలకి, బాల్కనీలో మొక్కలకి పురుగులు చూపించాను కదా, అవి చూసుకుంటూ బాధపడుతూ ఇంకొచ్చేసి ఇక్కడ సింక్ అయితే కడుగుతున్నాను అనమాట. మేము ఇదివరకు ఈ సింక్లో అసలు గిన్నెలే కడుక్కునే వాళ్ళం కాదు. ఈ డిష్ వాషర్ ఎప్పుడైతే వచ్చిందో ఆ డిష్ వాషర్లో ఉన్న ఎంగిలి నీళ్ళన్నీ కూడా సింక్లోనే పడతాయి కదా, ఆ విధంగా కొన్ని గిన్నెలు సింక్లో కడగాల్సి వస్తుందన్నమాట ఇప్పుడు. ఇదివరకు అయితే అస్సలు నేను కడిగేదాన్ని కాదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కడుక్కుంటే పురుగులు గట్ట వస్తాయేమో అనే భయం ఉండేది నాకు. కాకపోతే డిష్ వాషర్ 60 degrees హాట్ వాటర్తో కడుగుతుంది కాబట్టి, ఆ హాట్ వాటర్ ఉంటుంది కాబట్టి అదంతా డ్రైన్ అయిపోతుంది అనే ఒక ఒపీనియన్లో ఉన్నాను అనమాట. అందుకని చెప్పేసి ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ ప్రౌడ్లీ సే, నా ఇంట్లో అసలు పురుగులే ఉండవు, చెద పురుగులు తప్ప. ఆ చెద కూడా పనిగట్టుకుని మనం రమ్మని చెప్పం కదండి. కాకపోతే కొంచెం క్లెన్జీగా ఉంటుంది కాబట్టి వంటగదిలో అయితే అస్సలు పురుగులు రావు. నేను అలా వదిలేసినా కానీ ఏం పడవు, కాకపోతే కొంచెం భయం వేస్తుంది నాకు. ఎందుకులే రిస్క్ అని చెప్పేసి అన్నిటి మీద మూతలు వేస్తూ ఉంటాను అనమాట. సో ఇంకా పని అంతా అయిపోయింది. ఆల్రెడీ లంచ్ బాక్స్ కూడా పెట్టుకున్నాను. ఈరోజు ఏం చేశానో గుర్తులేదండి నిజం చెప్పాలంటే. ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి. ఈరోజు మంగళవారం అనమాట. ఈరోజు మంగళవారం నాకు తెలిసి ఆఫీస్లో ఎవరో వంట తెప్పిస్తానని అన్నారు. ఈరోజు సాబుదానా కిచిడి తినుండుంటాను. పోయిన మంగళవారం అనమాట. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి. ఈ మధ్యన కొంచెం చల్లగా ఉంటుంది అని అనుకున్నంతసేపు లేదు వేడి స్టార్ట్ అవ్వడానికి. ఏమీ చేయలేము. ఇంకా ఫైనల్గా అయితే నాకు ఈ 2 హ్యాండ్ వాష్వి 50 రూపీస్కే వచ్చాయన్నమాట. ఒకటి సింక్ దగ్గర పెట్టాను, ఇంకొక సింక్ దగ్గర ఉండేది. ఆ సింక్ లేదు కాబట్టి 2 ఇక్కడే పెడుతున్నాను అనమాట. ఇంకొక వీడియోలో కలుస్తానండి. బాయ్.